శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 28 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురువుగారు పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురువు గారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు ఎటువంటి సమస్య కూడా పరిష్కారం గంటలో చూపిస్తారు. మేము కూడా ఈ గురువుగారి ద్వారా లబ్ధి పొందున్నాము. మీరు కూడా ఒకసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. 100% పరిష్కారం విత్-ఇన్ డేస్లో చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా తెలివైన వారు. వీరి యొక్క స్వభావం అంటే తెలివిగలవారు కాకుండా అలాగే వీరి యొక్క మంచి మెమరీ పవర్ కలిగిన వారని చెప్పుకోవచ్చు. వేసేటువంటి ఏ స్టెప్ అయినా కానీ ఆచితూచి జాగ్రత్తగా వేస్తారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తం చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. దయ, మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి హెల్పింగ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎవరికైనా ఒక హెల్ప్ చేయడంలో వీరు చాలా వరకు కూడా ముందుంటారనే చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో విశేషమైన రోజుని చెప్పుకోవచ్చండి. వీరికి రేపటి రోజున జరిగే ఆరోగ్యం గురించి వారికి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఇక వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటము జరుగుతుందండి. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీరు ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశివారు చాలామంది ఎక్కువగానే ఉన్నారండి. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రము గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయండి. అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే వీరు అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా శ్రమకు గురవుతూ, అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే వీరికి శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది వరాల వర్షంలా కురిపించే విధంగా మీ దశ జరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని భగవాడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తారని వింటూ ఉంటారు కదా. కాబట్టి శని భగవాన్ యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి నిండుగా పుష్కలంగా కనిపిస్తుంది. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకుందాము. ఇక రేపు జరిగే వాటికి మీరు ఆశ్చర్యపరిచిన కొన్ని సంఘటనలు కూడా మీ జీవితం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడబోతున్నారు. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చోటు చేసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. తర్వాత చేసుకోవచ్చులని చెప్పి పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయండి. కాబట్టి ఎప్పటి నుండి అప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం మీకు మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిళ్ళు అలాగే వారి నుండి వచ్చినటువంటి స్ట్రెస్ కూడా తగ్గుతాయండి. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో రేపటి రోజున పనిచేసినటువంటి కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని వారు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం మొదలుపెట్టారు. కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అది కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు. ఇక విషయానికి వస్తే కనుక ముఖ్యంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే కొన్ని మీరు
నలుగురు ముందు కొంతమంది మిమ్మల్ని అవమానపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీ గురించి కొంత నెగిటివ్‌గా ప్రచారం చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని ఏదైనా కానీ అసత్య ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా వారెవరైనా తెలుసుకోండి. అలాగే ఇక మీరు నిజంగా వీరు ఇలా చేశారని భ్రమలో కూడా మీరు వారిని తెలుసుకోలేకపోతారు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు కూడా చేయడంలో మీరు గొప్ప సిద్ధహస్తులే. కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు తెలుసుకోకపోవడము అది మీ ద్వారా కూడా మీ తప్పే అవుతుందండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇక ఈ రాశి వారు అందరితో కూడా సమానమైన ప్రేమను పంచుతారు. అలాగే ఏదైనా కానీ ఎవరైనా వైర్యం పెట్టుకుంటే మాత్రము వీరిని అస్సలు వదిలిపెట్టరు. అలా వీరు మొదలుపెట్టినటువంటి చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున చక్కగా సజావుగా విజయవంతమవుతాయి. అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల అంచనాలను కానీ చేసేటువంటి వారి చూపును కానీ అస్సలు వారు మంచి వాళ్ళ చెడ్డవారు అనేది కూడా మీరు వారి మీ నుండి ఏం కోరుకుంటున్నారనేటువంటి పూర్తి జాతకం అంతా కూడా మీరిట్టే పసిగేటువంటి సిద్ధహస్తులండి. ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారు. అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరు మాత్రం వారికి ఏదైనా కొన్ని విషయాలు కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మిమ్మల్ని ముప్పు పెట్టి మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్త పడండి. అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చండి ఈ యొక్క అంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు మొదలయ్యేటువంటి కొంచెం దెబ్బతీసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. కుటుంబ విషయానికి వస్తే చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయండి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు గడుపుతారు. లేదంటే చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి. అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడిన దానికంటే కూడా ఎక్కువగా ధనాన్ని సంపాదించినటువంటి అవకాశాలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి. అయితే మీ కళలు కూడా సాకారం చేసుకోబోతున్నారండి. ఇక మీకైతే అత్యద్భుతమైన గౌరవం లభిస్తుంది. అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు సంపాదించినటువంటి మీ కళ నిజమవుతుందండి. రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఎన్నో బహుమతులు కూడా వస్తాయి. ఆ యొక్క బహుమతులు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు, లేదంటే వారి నుండి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కావచ్చు. ఇటువంటివి కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, మరింత ఉల్లాసభరితాన్ని మీకు తెచ్చిపెట్టేలా ఉంటాయి. మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం వల్ల మీలో తగినటువంటి కొత్త ఉత్సాహం మొదలవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారు. కాసేపు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీకున్నటువంటి ఏదైనా అంటే స్ట్రెస్ ఉంటుంది కదా, అదంతా కూడా వారితో గడపడం వల్ల రిలీఫ్ అవుతారు. అలాగే మీకు ఎవరైతే మీ యొక్క భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతూ బాధపడుతూ దూరమైనట్టుంటారో ఆ బంధాలు ఉన్నా కానీ అటువంటి వారు బాధపడుతున్నా కానీ ఆ బంధాన్ని తిరిగి కలుసుకోబోతుందని చెప్పుకోవాలి. ఇక సంతానం విషయానికి వస్తే సంతానం గురించి కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారండి. అలాగే ఇక నుండి మీరు ఏదైనా కానీ సంఘంలో లేనటువంటి గౌరవాన్ని ఇప్పటివరకు చూడనటువంటి గౌరవాన్ని కూడా పొందుతారు. ఎనలేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు. అలాగే విద్యా వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగా రేపటి రోజు అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలండి. కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసిన అవకాశం ఉంది. అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోరండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే వారికి ఇచ్చేసేయండి. అలాగే ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపాన్ని తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల కూడా వారు ఏంటనేది ఏముందిలే వీడు వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అంచనాలు చేస్తున్నారు. కాబట్టి మీరు అంచనాలు చిత్తు చేయాలి. అలాగే మీకు ఎంత కోపం ఉందా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి. కానీ వారితో ఎటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా స్ట్రైట్గా ఉండండి. చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదేమో. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది బాగా తెలుసండి. ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి నరఘోష
బాధపడేవారు రేపటి రోజున చక్కగా రేపు సాయంత్రము 4 నుంచి 6 లోపు ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడము, మంగళవారం కాబట్టి చక్కగా ఎర్రనీళ్ళతో దిష్టి చేసుకోవడము, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు కొంచెం నరదిష్టి నుంచి రిలీఫ్ అనేది దక్కుతుందండి. ఇక అంతేకాకుండా బయటకు వెళ్లే ముందు మీ నుదుటిపై కుంకుమ కానీ లేదంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కానీ నుదుటిని పెట్టుకొని బయటకు వెళ్ళటం వల్ల ఆ నరదిష్టి నరకొచ్చేది డైరెక్ట్గా మీ బొట్టు మీద పడి మీకు కొంచెం నెగిటివ్ అనేది తక్కువ పడుతుంది అనమాట. ఆ దృష్టి దోషంతా ఆ బొట్టు లాగేసుకుంటుంది. ఈ విధంగా మీరైతే రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది. ఇక రేపటి రోజున కార్తీక మంగళవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా దుర్గమ్మ వారి గుడి ఉంటే దుర్గమ్మ వారి గుడికి వెళ్ళి కుంకుమ చక్కగా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకొని రావడం వల్ల కూడా మీకు అన్నకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. ఈ విధంగా రేపటి రోజు ఉల్లాసంగా ఆనందంగా రేపటి రోజున మీకైతే గడవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకుండా పనులు ఏ వ్యక్తుల గురించి దూరంగా ఉండేది కూడా తెలుస్తున్నా కదండి. రేపు మనం చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.